వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అని సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వేగంగా అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వారి విషయంలో ఏంజల్ జస్టిస్ చేశారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. దాన్ని అసలు ఎవ్వరు కూడా మార్చలేరు. ఓకేనా? యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ హ్యాపీ ఎండింగ్. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, ఒంటి కాలు మీద తొక్కేయాలి అని చెప్పి, అంటే మీ మీద బురదేసే ప్రయత్నం చేయాలి, స్టెబిలిటీ వైపుగా మీరు అడుగులు వేస్తున్నారని చెప్పి చేసిన ప్రయత్నం ఫలించలేదండి. మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఎస్, దే ఆర్ హాస్పిటలైజ్డ్. కర్మ అనుభవించేశారు వెంటనే చాలా స్పీడ్గా అనుభవించేశారండి కర్మ. 4 minutes, ఓకేనా, 2 to 4 hours వాళ్ళ కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి వెళ్ళిపోయింది. 2-4 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. 4 o'clockకి కూడా ఓకేనా. గ్రాటిట్యూడ్ చూపించండి 2 o'clockకి కూడానండి. 2 o'clockకి చేసిన పనికి 4 o'clockకి వాళ్ళ కర్మ అనుభవించేశారు. ఎస్, గ్రాటిట్యూడ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇందులో ఒక పర్సన్ ఉన్నారండి, ఒసిపిట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ నేమ్ లేదా ఊర్లో స్టార్టింగ్లో నేమ్ ఓసి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. పిఐ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఐ ద్వారా ఎవిలే చూపిస్తున్నారంట. మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు వాళ్ళు, ఇంకొకరికి కూడా మిస్అండర్స్టాండింగ్ అయ్యేలా చేస్తున్నారు. ఓకేనా? కర్మ అయితే అనుభవించారండి. ఓవరాల్గా ద రియాలిటీ అనేది డివైన్కి తెలుసు. ఇంకొకరి విషయంలో మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసేస్తే జీవితాలు తారుమారు అయిపోవు. క్లారిటీ వస్తుంది, లేదా కొంచెం ఆ టైంలో కోపగించుకున్న తర్వాత క్లారిటీ అయితే వచ్చేస్తుంది. డివైన్ ఒకవేళ వాళ్ళు కనుక డివైన్ చైల్డ్ అయ్యి ఉండి వాళ్ళ విషయం, వాళ్ళ ఎనర్జీ కనుక ఇంకా పాజిటివ్గా ఉంటే మాత్రం వాళ్ళ విషయంలో మీరు మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తారంటే అది అక్కడే రివర్స్ అయిపోద్ది. ఓకే, నాకు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. పెట్టుబడి లాభాలు వస్తున్నాయి మీకు, పెట్టుబడి లాభాలు వస్తున్నాయి. అంటే మీరు పెట్టిన రూపాయి, మీరు పెట్టిన టైం కూడా పెట్టుబడేనండి, ఇన్వెస్ట్మెంటే. ఆ టైము, ఎఫెక్ట్ అన్నీ కూడా రిటర్న్స్ ఇస్తున్నాయి. చాలా వేగంగా మీరైతే మీ పాత్రలో వెళ్తున్నారండి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మీరు పనులు చాలా వేగంగా చేసుకుంటున్నారు. ఎస్, మీ లైఫ్లో చాలా థింగ్స్. మేషో ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. కనిపించకుండా మీ విషయంలో డ్రామాలు ఆడిన వాళ్ళు కావచ్చు, ఓకేనా, అవన్నీ వాటికి అంతటా అవే క్లియర్ అయిపోతున్నాయి, షార్ట్ అవుట్ అయిపోతున్నాయి. మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అందరూ అండర్స్టాండ్ చేసేసుకుంటున్నారు. ఓకేనా? సో వాళ్ళు ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనే విషయం కూడా మీకు తెలియదు. అండ్ ఆల్మోస్ట్ 7 years లేదా 8 years, 7 months, 8 months, ఓకేనా, వాళ్ళే మిస్అండర్స్టాండ్ చేసుకొని, తర్వాత వాళ్ళే అనేసుకొని, తర్వాత వాళ్ళే అండర్స్టాండ్ చేసుకొని, ఇప్పుడు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అయ్యి, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయండి. ఓకేనా? సో ఎవరైతే చాలా వేగంగా మనీ ఇచ్చి పోగొట్టుకున్నారో, మీనం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బాగా ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారో. ఓకేనా? ఇక్కడైతే గొర్రె చూపిస్తుంది, క్లైమాక్స్ అప్రోచెస్. ఇంకొకరి మాటలు విని కనుక గొర్రె తలూపినట్టు ఊపారంటే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితికి వెళ్ళిపోద్దండి. క్లైమాక్స్కి వచ్చేసింది. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ప్రయత్నం మిస్సింగ్. ఓకేనా? మీనరాశి వాళ్ళని ఇల్యూషన్లో ఉంచడం మిస్సింగ్, వాళ్ళ విషయంలో క్లైమాక్స్కి తీసుకెళ్ళడం మిస్సింగ్. బికాజ్ ఆఫ్ మిమ్మల్ని ఏమి చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, లేదా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా అందులో ఇబ్బంది పెడదాం అన్నట్టుగా అనుకున్నారు, కానీ దానికి అసలు పర్మిషనే లేదండి ముందు. ఓకేనా? మీ యొక్క పనిని తలకిందులు చేద్దాం అనుకున్నారు, ఛాన్స్ లేదు. చాలా వేగంగా అవకాశాలు ఎత్తుక్కున్నారు, కానీ అసలు లేదండి, అవకాశం లేదు. మళ్ళీ మీరు ఒక వెలుగుతూ నిలబడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మనీ పోగొట్టుకున్నారంతే. వాళ్ళు మీ మీద ప్రయత్నాలు చేసి ఆపగడానికి, పెండింగ్ పెట్టడానికి ట్రై చేసి బోర్లో పడుతున్నారండి. బికాస్ మీ పాత్ ఆల్రెడీ డిసైడెడ్. డివైన్ పాత్కి, నేచర్కి ఎవరు అగెనిస్ట్గా వెళ్ళలేరు. ఓకేనా? మీకు 4 sides నుంచి ఏంజల్ ప్రొటెక్షన్ ఉందండి. కీప్ గోయింగ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని చేస్తూ మీరు కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి రిసోర్సెస్ లేవు, ఎలాంటి కనెక్షన్స్ లేవు. వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి.
ఓకేనా? వాళ్ళనుకుంటున్నారు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నామని. ముందు వాళ్ళకి క్లారిటీ లేదు. ఓకేనా? వాళ్ళకే క్లారిటీ లేదు. అండ్ మీ లైఫ్‌ని మీరు బిల్డ్ చేసుకోగలిగే ఎగ్జాక్ట్ టాలెంట్ ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఓకేనా? ఈవెన్ వాళ్ళకి ఫుడ్డు ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళు ఇంకొకరి విషయంలో పిక్ పాకెటింగ్ చేయడమో, లేదా ఇంకొకరి విషయంలో బురదేయడమో లాంటి పనులు చేయాలి. వాళ్ళకి మీకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి. అయితే చాలామంది ఆల్రెడీ ఈటిల్లో ఇన్వాల్వ్ అయ్యి శిక్ష అనుభవించి బయటకొచ్చిన వాళ్ళండి కొంతమందైతే. ఓకేనా? సో, అస్సలు బుర్రలోంచి తీసేయండి. వాళ్ళు అసలు మీ ఎనర్జీ లెవెల్‌లో కూడా ఎప్పటికి రాలేరు. దరిదాపుల్లో కూడా మీ అమ్మవారు రానివ్వట్లేదు. ఓకేనా? మీకు చాలా అంటే చాలా మంచి పనులున్నాయి. అండ్ మీకు చాలా ప్లాన్స్ గూడా ఉన్నాయి. ఓకేనా? మనీ వస్తుంది. వర్రీ అవ్వద్దు. మనీ ఆన్ టైమ్‌లో వస్తది. అన్నీ క్లియర్ చేసేసుకుంటారు కంప్లీట్‌గా. అండ్ ఆల్రెడీ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ కనిపిస్తుందండి. ఓకేనా? అవకాశం అయితే లేదు. మీ విషయంలో మనీ ఇచ్చినా సరే అవకాశం లేదండి. బోర్లా పడ్డారు. అవకాశంగా తీసుకోమని చెప్పిన వ్యక్తి బోర్లా పడ్డారు. అండ్ హైయెస్ట్ గాడ్ అయితే కొట్టి పడేసారు ఏకంగా. అవకాశమే ఇవ్వలేదు వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పారంట. చెప్పినందుకే బోర్లా పడ్డారు. యెస్. ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అవకాశం లేదండి. అవకాశమే లేదు. కొంతమంది కావాలని పాత వాళ్ళు హాయ్ బాయ్‌లు మెసేజ్‌లు పెడతారు. వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు వెన్నుపోటు వేసే ప్రయత్నం వేసి దొరికిపోయిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం ఇవ్వద్దు. ఎందుకు అంటే మీకు ఎనర్జీ తెలిసిపోద్ది ఆల్రెడీ. మీ ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వండి. అప్పుడు మీ ఇంట్యూషన్ అనేది మీకు స్ట్రాంగ్‌గా గైడెన్స్ అనేది ఇస్తది. ఓకేనా? ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, అవ్వకూడదు అనేది మీ ఇంట్యూషన్ మీద నమ్మకం ఉంచండి. ఓకేనా? మీరైతే ఏదైతే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో ఆ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తారు. ఒక మేల్ పర్సన్ అయితే చూస్తున్నారండి ఎలాగైనా ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఇబ్బంది పెట్టాలి, టవర్ మూమెంట్‌ని క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనికోసం ఆఫర్ కూడా ఇస్తున్నారంట. ఉమెన్ ఆఫర్ ఇచ్చారంట ఎలాగైనా నలుగురిని ఆపమని చెప్పి. ఆ ప్రయత్నం అయితే మిస్ అయిందండి. దారైతే లేదండి. క్లియర్‌గా దారి లేదు. అమ్మవారు కొట్టి పడేశారు. థర్డ్ పార్టీ సిట్యుయేషను, కొలబరేషను క్రియేట్ చేయమని చెప్పడం. మ్యానిప్యులేషన్స్ చేస్తున్నారండి మిమ్మల్ని కనిపించకుండా. ఓకేనా? వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అలాగే ఒక మేల్ పర్సన్. ఓకేనా? స్లో డౌన్ చేయడానికి మీ పనిని ఆపడానికి ట్రై చేస్తున్నారంట. ఓకేనా? అండ్ అలాగే మీరు పర్టిక్యులర్ యాక్షన్ తీసుకోకుండా మూవ్ అయిపోవాలి. మీరు పర్టిక్యులర్ యాక్షన్ తీసుకోకూడదు. ఓకేనా? లేదా మూవ్ అవ్వకూడదు. మీరు చేస్తున్న పని మూవ్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. కర్మ చాలా హెవీగా అనుభవిస్తారండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్న పర్సన్ వీళ్ళకి గొడవ పెట్టుకోమని డబ్బులిచ్చారు గానీ 420స్‌కి అసలు అవకాశం లేదండి. అమ్మవారి పర్మిషన్ కూడా లేదు. డబ్బులిచ్చినా సరే ఛాన్స్ లేదు. యెస్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ త్వరలోనే మనీ అయితే హ్యాండ్‌కొస్తాయండి. 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.